సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నిన్నటిదాకా భారత్ను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు మెత్తబడ్డారు. తాను భారత్ను ఎదిరించలేనని గ్రహించిన ట్రంప్ భారత్తో దోస్తీనే మేలు అనుకుంటూ ఇప్పుడు స్నేహ హస్తాన్ని అందిస్తున్నాడు. ఎవరితోనూ శత్రుత్వాన్ని కోరుకోని మన ప్రధాని మోదీ ట్రంప్ స్నేహహస్తాన్ని అందుకోవటానికి ముందుకొచ్చారు. త్వరలో ట్రంప్ మోదీ మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న టారిఫ్ల వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ట్రంప్ అండ్ మోదీ తమ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ట్వీట్లు చూస్తే దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ఒక సంచలన పోస్ట్ పెట్టాడు. భారత్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులు తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నా. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు ప్రధాని మోదీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నా అంటూ పేర్కొన్నాడు. ఇదంతా చూస్తుంటే గతంలో భారత్పై సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ట్రంప్ స్వరంలో తేడా కనిపిస్తోంది. ట్రంప్ మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. భారత్తో స్నేహం చేయాలని కోరుకుంటున్నట్టుగా ఆ ట్వీట్ను బట్టి అర్థమవుతోంది. ట్రంప్ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంతే సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. భారత అమెరికా సన్నిహిత మిత్రులు, సహభాగస్వాములు. మా మధ్య జరిగే వాణిజ్య చర్చలు ఇరు దేశాల భాగస్వామ్య అపరిమిత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మార్గాన్ని సుగమం చేస్తాయని నేను కూడా నమ్ముతున్నా. ఈ చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయి. ట్రంప్తో మాట్లాడటానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ప్రతిస్పందనతో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త మలుపు తీసుకోబోతున్నాయని కూడా దీన్ని బట్టి అర్థమవుతోంది. అంటే చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ భారత్తో మళ్ళీ స్నేహహస్తం ఎందుకు చాస్తూ ఉన్నాడు, మళ్ళీ భారత్తో వాణిజ్య సంబంధాలు మళ్ళీ ఒక చర్చలు జరిపి ఒక సానుకూల పరిస్థితిని తీసుకురావాలని ఎందుకు తాపత్రయపడతా ఉన్నాడంటే మోదీ చాలా వ్యూహాత్మకంగా సుంకాల విషయంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. అమెరికాకి గట్టి షాక్ ఇవ్వాలంటే అమెరికాకి దూరంగానే ఉండాలి. అమెరికాకి ప్రత్యామ్నాయంగా మనం ఏదైతే చేయాలో అది చేసుకుంటూ పోవాలని చెప్పి బలంగా భావించారు మోదీ. దాంట్లో భాగంగానే షాంఘైలో జరిగిన సదస్సులో కూడా ముగ్గురు మాట్లాడుకున్నటువంటి అప్పటి నుంచి కూడా ట్రంప్కి నిద్రలేని రాత్రులు గడిపిన పరిస్థితి. భారత్ను మనం వదులుకుంటే మనకు తీవ్ర నష్టమే, అమెరికా అగ్రరాజ్యం ఆ పేరు ఇక ఎన్నో రోజులు నిలవదు అని చెప్పి అతనికి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు దారికి వచ్చాడు. వీలైనంత త్వరగా ట్రంప్ మోదీ కలిసినట్లయితే ప్రస్తుతం ఉన్న టారిఫ్ల సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చర్చల ద్వారా ఆ టారిఫ్లు తొలగిపోయి భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు మరింత సులభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిణామం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఒక పెద్ద ఊపిస్తుంది. అంతేకాదు భారత్ అమెరికా సంబంధాలు తిరిగి బలోపేతం కావడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఒక సానుకూల సంకేతం పంపుతుంది. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మేలు చేస్తుందని చెప్పొచ్చు. కానీ దీన్ని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు ట్రంప్ను నమ్మే పరిస్థితి ఉంది? ట్రంప్ ఈ విధంగా స్నేహహస్తం కావాలనుకుంటున్నాడు, మళ్ళీ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు, భారత్తో మళ్ళీ మంచిగా ఉందామని అనుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన మెదడులో పురుగు మెదిలి మళ్ళీ టర్న్ తీసుకోవడానికి గ్యారంటీ ఏంటి? కాబట్టి డొనాల్డ్ ట్రంప్ని అంత ఈజీగా నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా ఆయన వ్యవహార శైలి గురించి, ఆయన పద్ధతి గురించి, ఆయన ప్రవర్తన గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, ఆ యుద్ధం మధ్య శాంతి జరిగే విధంగా పావులు నేనే కదిపాను, కాల్పుల విరమణ ఒప్పందానికి నేనే కారణం అంటూ ప్రకటనలు చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో చెప్పాడు. ప్రధాని మోదీ ఫోన్ చేసి మా రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిందంటే దానికి కారణం మేమే, మా సైనిక ప్రజలే మాట్లాడుకున్నారు, పాకిస్తాన్ మా కాళ్ళ బేరానికి వచ్చింది, అప్పుడే మేము యుద్ధం ఆపామని చెప్పి చాలా స్పష్టంగా ట్రంప్కి కూడా ఫోన్ చేసి చెప్పాడు మోదీ. అప్పుడు మళ్ళీ నాలిక మడతపెట్టి లేదు యుద్ధాన్ని నేను ఆపలేదు, భారత్ పాకిస్తాన్లే యుద్ధాన్ని ఆపుకున్నాయని చెప్పి మరుసటి రోజే మళ్ళీ మాట మార్చిన పరిస్థితుంది. ఎన్నో యుద్ధాలు ఆపాను, ఇప్పటికే 5-6 యుద్ధాలు నేను ఆపాను, అందులో భారత్ పాకిస్తాన్ కూడా ఉన్నాయి, నాకు శాంతి బహుమతి కావాలి అని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది. కాబట్టి నాలిక మడత పెట్టడం, అవాస్తవాలు చెప్పటం, తప్పించుకు తిరగటం ఇవన్నీ కూడా
డొనాల్డ్ ట్రంప్కి బాగా అబ్బిన విద్య. మరి ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకుందాం అంటున్నాడు. ప్రధాని మోదీతో మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ మనం మీటింగ్స్ పెట్టుకుందాం, ఈ టారిఫ్ల గురించి మళ్ళొకసారి మనం మాట్లాడుకుందాం, చాలా విలువైనటువంటి మిత్రదేశం భారత్ అని చెప్పి పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. గొప్ప ప్రధాని, ఇలాంటి ప్రధాని నేను ఎప్పుడూ చూడలేదు, భారత్ వెలుగుతుందంటే దానికి కారణం ప్రధాని మోదీ అని చెప్పి ఇప్పుడు గప్పాలు కొడతా ఉన్నాడు. సో డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ని నమ్మని పరిస్థితి ఒకవైపు ఉంది. సో ఏ విధంగా ముందుకు పోవాలో కూడా, ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలో కూడా మోదీకి బాగా తెలుసు. సో డెఫినెట్గా ఈ చర్చలో సారాంశం ఏ విధంగా ఉండిపోతుంది, ట్రంప్ మనసు మళ్ళీ మార్చుకుంటాడా, మళ్ళీ నాలుక మడత పెడతాడా, లేదంటే చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తాడా, పెట్టినటువంటి ఆ టారిఫ్ల్ని తగ్గిస్తాడా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది.